సుమారు 63,000 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు ఆ నిధులు కూడా అక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. సో వాటన్నిటిని కూడా ఇటు ఆర్థికంగా అదేవిధంగా అష్టదిగ్బంధనం చేయాలని కూడా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా ఏదైతే రద్దు చేశామో ఆ తర్వాత మిగతా వాళ్ళతో వాణిజ్యం రద్దు చేసాం, తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా రద్దు చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే ఏకాకి అయిపోయింది. అన్ని దేశాలతో కూడా వాళ్ళతో సత్సంబంధాలు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇక ఎటు దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ పాకిస్తాన్ బట్ టు ఫైట్ బ్యాక్ అన్నదే ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఒక ఆప్షన్. కాబట్టి ఇప్పుడు ఇక కొన్ని వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలను మన మీదకి తప్పకుండా విసిరేస్తుంది. వాటికి మనం అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి. వాటి ద్వారా మన ప్రజల్ని పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నిపుణులు అంటున్నారు. మీరేమంటారు? ఈ డెఫినెట్గా పాకిస్తాన్ ఈ విషయంలో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా స్వామి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ యుద్ధం మొదలు పెట్టారో లేకపోతే ఈ మిసైల్స్ చేస్తున్నారో దీనికే ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ ఆర్థికంగా కొనారిల్లిపోతున్నటువంటి ఈ పాకిస్తాను మళ్ళీ ఈ యుద్ధం వస్తే అసలు ఇప్పుడు ఇంకా పేద దేశంగా మారే అవకాశం ఉంటుంది. మన మూడీస్ రేటింగ్ కూడా మనం చూసాం. ఇద్దరు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, భారత్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మూడీ రేటింగ్స్ లో కూడా మనం చూసాం. పాకిస్తాన్ యొక్క రూపీ వాల్యూ ఇంకా ఎక్కువగా పడిపోతుంది. అక్కడ ద్రవ్యోల్బణం వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఏదైతే ఏ స్టేజ్లో ఇంకా దానికి ఒక 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ యుద్ధాన్ని ఏమాత్రం కూడా తట్టుకోలేదు. కాబట్టి పాకిస్తాన్ ఇది అనవసరమైనటువంటి చర్య. ఒకవేళ పాకిస్తాన్ ఇది కేవలం వాళ్ళ ఫేస్ సేవింగ్ కోసమే ఈ యొక్క యుద్ధం చేస్తుందనే స్పష్టంగా చెప్పొచ్చు. ఇది ఎక్కువ రోజులు కూడా పాకిస్తాన్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేవు, అదేవిధంగా ఆయుధ సంపత్తి కూడా వాళ్ళ దగ్గర లేదు. తర్వాత వాళ్ళకి సహాయం చేసే దేశాలు కూడా లేవు. పైగా చైనా ఒకవేళ ఇచ్చినప్పుడు కూడా వాటితో చైనా ఇచ్చినటువంటి ఆయుధాలతో పెద్దగా యుద్ధం చేసినా ఇందాక నేను చెప్పినట్లుగా కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక ఫేస్ సేవింగ్ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇది ఒక ఫేస్ అని చెప్పొచ్చు. మనం ఈ ఫేస్ ని కొంచెం దాటాల్సినట్టు అవసరం ఉంటుంది. ఈ ఫేస్ ని మనం భారత ప్రభుత్వం, భద్రతా దళాలు అవి ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే ఈ విధంగా మనం వాళ్ళకి నష్టం చేసినప్పుడు వాళ్ళు మన మీద దాడి చేస్తారు. ఖచ్చితంగా ఆ దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా నష్టం జరిగించాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే భారతదేశం ముందుంది. వాటిని సక్రమంగా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలన్నది భారత భద్రతా బలగాల ముందు ఆ రూట్ మ్యాప్ ఉంది. అందుకే భారత భద్రతా బలగాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మోదీ నివాసానికి దోవలు వెళ్ళినట్టుగా ఇమీడియట్ బ్రేకింగ్ న్యూస్ నడుస్తోంది. మీ దగ్గర తాజా అప్డేట్ ఉందా దానికి సంబంధించి? దోవల్ ఈ పరిస్థితిలో ప్రధాని ఇంటికి వెళ్ళి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్వామి, ఇందాక నేను చెప్పినట్లుగానే ఈ యొక్క షెల్లింగ్ బాంబులు తర్వాత ఈ మిసైల్స్ దాడి జరుగుతుందని ఎప్పుడైతే వార్తలను ప్రధాని మోదీ విన్నారో, ఈ యొక్క టీవీలో చూశారో, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్వయంగా చెప్పడం జరిగిందో, అప్పుడే వెంటనే ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సెకండ్ ర్యాంక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రధాని మోదీ తన నివాసానికి పిలిపించారు. తర్వాత ఇప్పుడు అజిత్ డోవల్, ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్తో పాటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి, ఇందాక విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి విక్రమ్ మిస్త్రీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? పాకిస్తాన్ ప్రతిరోజు ఈ విధంగా మిసైల్స్ వేస్తూ ఉంటే మనం ప్రతిదాడులు చేయటమైనా, లేకపోతే మన వైపు నుంచి ఏమైనా యాక్టివ్గా వాళ్ళ వైపుకి వెళ్ళి ఇటువంటి జరగకుండా చూసే అవకాశం ఏమైనా ఉందా అని బహుశా ప్రధాని మోదీ ఏమైనా ఆదేశించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కనుక జరిగితే స్వామి, నిజంగా ఈ రోజు కనుక అటువంటి కీలకమైన అంటే ఇటువంటి తలనొప్పులు లేకుండా చిన్న చిన్న అటాక్లు, లేకపోతే వాళ్ళు వచ్చి ఏదో దీపావళి మందులు కాల్చి వెళ్ళిపోయినట్లుగా అప్పుడు అక్కడొక మిసైల్ అక్కడ ఒక మిసైల్ జారి విడుచుకుంటా పోవటం, లేదా పదాకులు షెల్లింగ్ చేయటం, అక్కడ కాల్పులు జరగటం, ఇవన్నీ కాకుండా ఈ చికాకులు లేకుండా ఒక్కసారిగా ఇక పూర్తి స్థాయిలో యుద్ధానికి పోవాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం అది పెద్ద స్థాయి నిర్ణయం అవుతుంది. అది భారతదేశానికి కూడా కొంత నష్టాన్ని కలిగించే అవసరమే. కాకపోతే వన్స్ ఫర్ ఆల్ ఈ తలనొప్పి
మనం తొలగించుకోవాలి, లేకపోతే ఈ నొప్పిని వదిలించుకోవాలనుకుంటే మాత్రం అటువంటి అది ఎక్స్ట్రీమ్ డెసిషన్ అనే చెప్పొచ్చు. అంటే అటువంటి స్టెప్ తీసుకుంటారా అన్నది మాత్రం కొంత అంటే ఈ దశలో తీసుకోకపోవచ్చు అటువంటి డెసిషన్. మరి కొంతకాలం వేచి చూసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఈ విధంగా మిసైల్స్ వేస్తారో చూడాలి. తర్వాత వాటన్నిటిని మనం ఏంటంటే మన దగ్గర అయితే రక్షణ వ్యవస్థ చాలా చాలా పకడ్బందీగా ఉంది. వాళ్ళు ఎన్ని మిసైల్ చేసినా, ఎంత దాడులు చేసినా ఒక అణ్వాయుధం ఉపయోగిస్తే మాత్రం చెప్పలేం. కానీ అణ్వాయుధం కాకుండా ఈ విధంగా మిసైల్స్ కానీ లేకపోతే ఫైటర్ జెట్స్ తో వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేయటం, లేకపోతే ఇక్కడ కాల్పులు జరపడం సరిహద్దులు వెంబటి, లేకపోతే వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చినప్పుడు వాళ్ళని నిలువరించడం. ఇదే ప్రశ్న అడిగితే ప్రధాని వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి కదా, మిసైల్ వేస్తే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు వాళ్ళ దగ్గర మాత్రమే లేవు, అందరి దగ్గర ఉంటాయి కదా అని చెప్పి మోడీ సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. మిసైల్స్ అన్నది మన దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే వాటిని పర్ఫెక్ట్ గా టైమ్లీ షెడ్యూల్డ్ అండ్ ఒక